వాళ్ళకి తెలీదు. అండ్ ఈ చావా అన్న సినిమా ద్వారా హిందీలో వచ్చిందే కానీ తెలుగులో వచ్చుంటే బాగుండు అని చాలామంది ఫీల్ అయ్యారు. నేను ఫస్ట్ హిందీ వర్జన్ చూశాను రిలీజ్ అయిన రోజు. అండ్ కొన్ని టఫ్ డైలాగ్స్ ఉండే, మనకు అంత ప్రాపర్ హిందీ రాదు కాబట్టి. సో తెలుగులో రావడం నిజంగా వి ఫీల్ లక్. అండ్ థ్యాంక్ యూ టు గీతా ఆర్ట్స్, అద్భుతమైన సినిమాల్ని అందిస్తున్నందుకు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ తండేల్. అండ్ మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్ ప్రెజెంట్స్ దినేష్ విజయన్ గారు ప్రొడ్యూసర్గా, సౌరభ్ గోస్వామి గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, ఏఆర్ రెహమాన్ గారి అద్భుతమైన మ్యూజికల్లో, లక్ష్మణ్ ఉటేకర్ గారి అద్భుతమైన డైరెక్షన్లో, విక్కీ కౌశల్ గారు శంభాజీ మహారాజ్గా, అండ్ అలానే యేసుబాయిగా రష్మిక మందన గారు, అండ్ అక్షయ్ ఖన్నా గారు ఔరంగజేబ్గా, అండ్ త్రూ అవుట్ విక్కీ కౌశల్ గారితో ఈ వినీత్ కుమార్ సింగ్ గారు చేసిన యాక్టింగ్ అనొద్దు, నిజంగా జీవించేశారనే చెప్పాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ వీళ్ళిద్దరి కాంబినేషన్ అందరినీ కళ్ళు చెమ్మగిల్లేలా చేసిందనే చెప్పాలి. అండ్ తెలుగు వర్షన్ ఏమాత్రం డైలాగ్స్ తగ్గకుండా, అండ్ హిందీలో ఎలా అయితే అద్భుతంగా ఉన్నిందో, అండ్ హిందీ ఫీల్ ఎలా అయితే ఉన్నిందో, అండ్ తెలుగులో కూడా అంతే అద్భుతంగా ఈ టీం అందరూ కూడా ప్రజెంట్ చేశారనే చెప్పాలి. అండ్ ఒక్కసారి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, ఆడియన్స్ చూసి ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యారో ఒక్కసారి వీడియో ఉంది. కెన్ వి హ్యావ్ అ పబ్లిక్ రెస్పాన్స్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? ముందుగా టీం అందరికీ ఒక్కసారి అందరూ శంభాజీ మహారాజ్ గారి కోసం స్టాండింగ్ అవేషన్ ఇస్తే బాగుంటుందని ఒక్కసారి అందరం వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇంకా ఈ డబ్బింగ్ టీం సినిమాని తెలుగులో నేను రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుకున్న వాళ్ళు కూడా వీళ్ళిద్దరే. అండ్ ఎప్పుడైతే మేము థర్డ్ వీక్ ఈ సినిమాని చేయలేము, ఫోర్త్ వీక్లోకి షిఫ్ట్ అవ్వాలన్నప్పుడు యాక్చువల్లీ అయితే నేను జడిసాను నిజంగా. అంటే దాని మీద చాలా ఖర్చు అవుతుంది, ఇంత పెట్టుబడి పెడతాము, ఎట్లా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా చాలా, అంటే ఎలా ఉంటుంది ఏంటి, రేపు పొద్దున గమ్మున ఇంత మంచి సినిమా గమ్మున వచ్చి ఇక్కడ ఏదైనా ఓపెనింగ్ ఏదైనా ఫెయిల్ అవుతే కనుక అది హిస్టరీలోనే మళ్ళీ మాకు ఒక బ్లాక్ మార్క్ ఉండిపోతుంది. ఇదంతా చాలా జరిచాను. మా రాజేంద్ర గారు, సార్ మీరేం ఆలోచించకండి, ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఇన్ తెలుగు ఆల్సో, మనం ఫోర్త్ వీక్లో ఇది రిలీజ్ చేద్దాం పర్వాలేదని చెప్పి నాకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి అయితే రాజేంద్ర గారు. అండ్ సాయి గారు, జస్ట్ ఐ హ్యావ్ 4 days ఫర్ ద డబ్బింగ్, హార్డ్లీ 4 days వీ హ్యావ్ ద, మాకు మొత్తం కలిపితే 4 days ఉన్నది మొత్తం మాకు డబ్బింగ్ అంతా కూడా. దిస్ ఎంటైర్ టీమ్ ఈరోజు ఎందుకు రమ్మన్నానంటే అందరినీ 7th morning 6 o'clock వరకు కూడా పనిచేశారు. నిజంగా వీళ్ళందరూ కూడా లేకపోతే అసలు ఈ సినిమా తెలుగులోకి వచ్చేదే కాదు. నేను జస్ట్ నుంచి చూశానంతే ఈ సినిమాకి, ఎవ్రీథింగ్ వాళ్ళే చేశారు. అండ్ ఈ సినిమా నేను డబ్బింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు నేను బిగ్గెస్ట్ ఛాలెంజ్ సామ్రాట్ని అడిగింది ఒకటి ఏంటంటే, ఎండింగ్లో నా జుగల్బందీ అది వస్తేనే ఈ సినిమా డబ్ చేద్దాము, లేదంటే వద్దు అని చెప్పాను. తను చాలా కాన్ఫిడెంట్గా తీసుకుని, మీకు ఎందుకు సార్ నాకు అది వదిలేసాను అన్నాడు. నిన్న థియేటర్లో చూస్తుంటే నిజంగా అనిపించింది, నాకు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి చూస్తుంటే. ఎంత బాగా చేశారు మన ఈ టీం అంతా కలిపి, అది నిజంగానే. అంటే ఈ సినిమాకి ఈరోజు అందరూ చెప్తున్నట్టు డబ్బింగ్ చాలా బాగుంది, డైలాగులు చాలా బాగుంది అంటే మాత్రం దట్ క్రెడిట్ గోస్ టు దిస్ ఎంటైర్ టీమ్. మేము జస్ట్ వాళ్ళకి పెట్టుబడులు పెట్టాము, మేము అక్కడ నుంచున్నాము, చూసాము, మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆ స్మూత్గా వెళ్తానికి చూసాము తప్పితే, ఈ సినిమాని చావా అనే సినిమా ఈరోజు తెలుగులో వచ్చి ఇంత ప్రశంస తీసుకొస్తుందంటే ఈ టీం లేకపోతే ఆ సినిమా మాత్రం వచ్చేదే కాదు. ఈవెన్ నేను కూడా అంత ధైర్యం చేసేవాడిని కాదు 4 daysలో ఈ సినిమాని తెలుగులో తీసుకురావడానికి. థ్యాంక్ యూ. ఈరోజు మీరు అందరూ కూడా మేము మ్యాడాక్ కానీ గీతార్స్ని కానీ ప్రౌడ్గా ఫీల్ అవడానికి చేసింది అయితే మాత్రం మీరందరూ. వితౌట్ యూ గైస్ ఐఎమ్ 100% షూర్ ನೀವು ಇದೈతే డెలివరీ చేయగలిగే వాళ్ళం కాదు. గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా ప్లీజ్. శ్రీమణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇస్తే బాగుంటుందేమో. అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్స్ టు బన్నీవాస్ గారు అండ్ సాయి గోపాల్ గారు. సాయి గోపాల్ గారి గురించి చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఎస్పీ సాయి గారు, యాక్చువల్గా వాస్ గారు ఎస్పీ సాయి గారు అంటారు. నన్ను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వర్షం ముందుగా పాట రాసినప్పుడు ఆ పాట బాలసుబ్రహ్మణ్యం గారు కాంప్లిమెంట్స్ ఇస్తే నన్ను తీసుకొని త్రివిక్రమ్ గారికి దగ్గరికి తీసుకెళ్ళిన పర్సన్ సాయి గోపాల్ గారు. అప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు అండ్ ఇప్పటివరకు కూడా. థ్యాంక్స్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ విషయం, నేను సాధారణంగా చాలా తక్కువ డబ్బింగ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాను. అంటే వస్తుంటాయి కానీ చాలా 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 తక్కువగా డబ్బింగ్ ప్రాజెక్ట్స్ తెలుగులోకి చేస్తుంటాను. చావా గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే సాధారణంగా నా డబ్బింగ్ నేను తక్కువ చేస్తానని నా దగ్గరికి రావు కదా, అదేంటి చావా నన్ను రాయమంటున్నారు. ఒకసారి ఆ ఫిల్మ్ ఆల్బమ్ అంతా ఒకసారి విన్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే
రెహమాన్ గారికి రాయాలనేది నా ఏ రైటర్కైనా కళ. స్టిల్ మై డ్రీమ్, ఇంకా నా డ్రీమ్. అలాంటి డ్రీమ్లో అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకేసే అవకాశం ఈ చావా ద్వారా లభించింది. ఒక్కొక్క పాట ఆల్బమ్ విన్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిరిక్స్. కంప్లీట్గా అంటే వేరే లేయర్లోకి వెళ్ళి రాయాలన్నమాట. సినిమా చూసినప్పుడు లాస్ట్ 40 minutes అయితే కంప్లీట్ ఇంకా అసలు అరెస్టెడ్ స్పెల్ బౌండెడ్. ఇలాంటి ఫిలింకి లిటరేచర్ ఇవ్వాలనంటే ఏ రైటర్కైనా ఫస్ట్ వణికిపోతుంది అనమాట. అలాగా సో ఫస్ట్ ఐ వాజ్ అఫ్రైడ్. వన్ బై వన్ వెన్ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ టు దోస్ లిరిక్స్. హిందీలో నిజంగా రచయితలు, హిందీలో ఇర్షద్ కమిల్ గారు రాసినట్టున్నారు అండ్ ఎడిషనల్ డైలాగ్స్ కూడా. థ్యాంక్స్ టు ఇర్షద్ గారు. బికాజ్ ఎంత సింపుల్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారనంటే ఏ లాంగ్వేజ్లోకి ఈ పాటల్ని కన్వర్ట్ చేసినా కూడా ఆ రైటర్కి నిజంగా చాలా ఈజీగా భావం అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెస్ చేశారు ఆ మరాఠీ లాంగ్వేజ్లో ఉన్న డెప్త్ని. సో డెఫినెట్లీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఇర్షద్ కమిల్ గారు అండ్ ఆల్ ద సింగర్స్ హూ ఎక్స్ప్రెస్డ్ దైర్ ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషల్లీ జిందా రహే అండ్ నరసింగే హిందీ వర్షన్. అండ్ తెలుగులో మేము కొన్ని మార్పులు చేర్పులు చేసి జై శంభు అని పెట్టాము. సో ప్రతి పాట, ప్రతి లైన్ కథలో నుంచి వచ్చింది, కథలో ఉన్న ఆర్ద్రతలో నుంచి వచ్చింది. అదంతా ఫీల్ అయ్యి ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్గా నేను భావిస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్ అనదర్ మైల్ స్టోన్ ఆఫ్ మై లైఫ్గా చెప్పొచ్చు చావా తెలుగు ఆల్బమ్ని. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు లిజన్ విత్ ద ఆడియన్స్. ఇంత మంచి సాహిత్యం ఉన్న సినిమాకి పాటలు రాసే అవకాశం ఇచ్చిన బన్నీవాస్ గారికి అండ్ సాయి గోపాల్ గారికి థ్యాంక్స్ సో మచ్ సార్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ అగైన్ రెహమాన్ గారికి రాయడం అనేది ప్రతి రచయితకి ఒక జీవితాశయం, ఒక కళ. సో అలాంటి కథలో మొదట అడుగు వేసినందుకు నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ టు ద టీమ్, ఎస్పెషల్లీ సామ్రాట్ గారు. నాకు ఏదైనా లిరిక్ అర్థం కాకపోయినా, ఒకవేళ అక్కడ సన్నివేశంలో ఏదైనా ఒక చిన్న కాంప్లికేషన్స్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ మినిట్, డే అండ్ నైట్ ఆయన డబ్బింగ్ చేస్తూ, నేను ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా తీసి నాకు చెప్తూ, అలాగే సంజయ్ గారిని నాకు అసోసియేట్గా పంపించి మొత్తం లిరిక్స్ అన్నిటి మీద కూర్చోబెట్టిన సామ్రాట్ గారికి అండ్ సంజయ్ గారికి మై స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఇంక చెప్పాలంటే నిజంగా ఇందాక వాస్ గారు అన్నట్టు లాస్ట్ కవికి రాజుకి మధ్య ఉండే డిస్కషన్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం. దాన్ని తెలుగులోకి ఇంత ఎక్స్ట్రాడినరీగా తీసుకొని వచ్చారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ కాంగ్రాట్స్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. మీరందరూ సినిమాని తెలుగులో చూసి చావాని నిజంగా మరాఠీ సంస్కృతి అనే కాదు కానీ ఇది మనందరి సంస్కృతి, మన అందరి సినిమా. ఇది మన అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. అంత ఫీల్ క్రియేట్ చేసింది. సో మీరు అందరూ చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ శ్రీమణి గారు. థ్యాంక్ యూ. సో ఈజీ ఉంది మీ వాయిస్. ఈ మూవీ మాకు చాలా షార్ట్ నోటీస్లో ఇచ్చారు, అది ఇది అంటున్నారు, కానీ ఇది మేము బాధ్యతగా తీసుకున్నాం. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, లేదా అందరికీ తెలియజేయాలి మన చరిత్రని అని ఒక రెస్పాన్సిబుల్గా మేము చేసాం. మనందరం దీన్ని ఎంత బాగా ఆదరిస్తే ఇటువంటి సినిమాలు మరింత వస్తాయి, మన తెలుగు వారి అభిరుచి ఏంటి అని చెప్పి చాటుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారికి, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సామ్రాట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. Actually, we are very, very grateful and thankful to the Telugu audience, the love they have shown, and I'm really, really very grateful and thankful to all of you and the audience. Thank you. Oh, that's it. ఓకే, సో ఇప్పుడు మన విక్కీ కౌశల్ విల్ లవ్ యూ. చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. యాక్ట్ చేయడం కాదు, జీవించేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్. అండ్ ప్లీజ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you so much. Samrat, our dialogue writer, he took hardly 10-15 seconds. He wrote whole the dialogues of the film in Telugu, and when he got the mic, he finished everything in like 3-4 lines. And Divyansh also, he took hardly 15 seconds and finish it quickly. So I have to take all the time of Samrat and Divyansh and will talk to you. First of all, thank you so much for coming here and supporting this film. I can't express how happy I am right now. I'll start from Patna because I am from Banaras. I am from UP, and recently I am doing a film with here in Hyderabad. I am not going to take the name of that film,
but I'm shooting here from last 6 months, and I came to know so many things, how the audience here, how they watch the cinema, and it's so special, so special. I heard the stories, how they support the actors, stars, and good films. It's really amazing. So, I mentioned I'll start from Patna. Recently, a film came, Pushpa 2, and Allu Arjun Garu came to Patna. We opened our heart for him. We welcomed like anything. We supported. And here, I got the opportunity with this film, Chhawa, and the kind of love I'm receiving here. Thank you so much. And I would like to thank Geeta Arts for distributing this film. I would like to thank Allu Arvind sir. Thank you so much, sir. Whenever you will listen this, Namaskaram. Thank you so much. And Bani Vasu Garu, thank you so much for supporting this film. And everyone, especially, this is the selfish thing, Fani Vamsi Garu, thank you so much for giving me voice for my character, Kavi Kalash. Thank you so much. I am listening lots of good things. Thank you so much. And everyone who made it possible to release this film in Telugu, because it's not easy. As Banivas Garu said, everything was like running out of time and they were covering up. It's not easy. Everyone who wrote the dialogue, dubbing, coordination, and so many things. I'm just actor. I just read the dialogues and deliver it, but there are lots of technicalities involved. So thank you so much, and I would like to thank my director, Lakshman Utekar sir, for giving me this opportunity. And thank you so much, Dinesh Vijan sir, my producer, Maddock Films and Pooja Vision, and the whole team of Chhawa. Thank you so much. I'm very happy with the film, what you made in Hindi, but I'm very unhappy that you took just 1 second and finished it. Yeah, I know that you have a stage fear. Yeah, you told me yesterday also about it. Yeah. First of all, నిజంగా ఈ సినిమా తెలుగులోకి ఇక్కడి వరకు వచ్చి మనమందరం ఈ సినిమాని ఇంత గర్వంగా ఈరోజు నేను రిలీజ్ చేయగలిగానంటే దానికి ముఖ్య కారణం దినేష్ గారు. ఆయన అబ్రాడ్లో ఉండటం వల్ల రాలేకపోయారు ఇక్కడికి. ఎందుకంటే ఆయన అనేది నిజంగా నన్ను నమ్మకపోతే లేదు ఇంత మంచి సినిమాని, ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టమైన సినిమా, ఆయన చాలా ప్రెస్టేజ్గా చేసిన సినిమా ఇది మ్యాడాక్ దినేష్ గారు. ఆయన మమ్మల్ని నమ్మి వీళ్ళ చేతుల్లో ఈ సినిమా పెడితే పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుందని చెప్పి నిజంగా ఆయన మమ్మల్ని నమ్మిచ్చారు. దీంట్లో ఈ రోజుకి మా కమర్షియల్ టర్మ్స్ ఏంటో మాకు తెలియదు. ఇద్దరం అనుకున్నది ఒకటే, సార్ మంచి సినిమా మాకు తెలుగులోకి ఇవ్వండి. మా తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న ఒకే ఒక్క మంచితనం ఏంటంటే సినిమా బాగుంటే డెఫినెట్గా వాళ్ళు హిట్ చేస్తారు. ఇది 3rd వీకా 4th వీకా 5th వీక్ ఆలోచించొద్దు. వీ విల్ రిలీజ్ దిస్ ఫిలిం, తర్వాత మీరు ఎంత ఇస్తే అంత అన్నాను. ఆయన అదే నమ్మకం నా మీద నుంచి రిలీజ్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ దినేష్ గారు ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ అవర్ తెలుగు ఫిలిం. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా జయంతి బాయ్ గారికి, పెన్ డిస్ట్రిబ్యూషన్స్, అలాగే మా ఆల్వేస్ నా వెరీ క్లోజ్ బట్ ఆయన పేరప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, మా సంజయ్ గారికి. బికాస్ హీఈస్ ద పర్సన్ హూ బిలీవ్డ్ మీ అండ్ రికమెండెడ్ టు ద దినేష్ గారు. సార్ వాసుకి ఇవ్వండి కరెక్ట్గా చేస్తాడు, వాసు అయితే మొత్తం ఈ సినిమాకి గట్టిగా నిలబడి దీన్ని ప్రమోట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాడని చెప్పి సంజయ్ భాయ్ మొత్తం నన్ను తన భుజాల మీద వేసుకుని మరి ఈ సినిమా నాకు ఇవ్వడంలో చాలా ముందుకు వచ్చాడు. థ్యాంక్ యూ సంజయ్ భాయ్. నువ్వు ఆ రోజు నాకు అంత రికమెండ్ చేయకపోతే కనుక ఈ సినిమా నా చేతిలోకి వచ్చేది కాదు. అండ్ మన దివ్యాంశ్ గారు కానీ వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్, ఎందుకంటే వాళ్ళు చాలా కార్పొరేట్ సిస్టంలో పనిచేస్తారు. ఈ 4 డేస్లో నిజంగా అగ్రిమెంట్స్ అవ్వాలి, లేదంటే ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురావాలంటే హైలీ ఇంపాసిబుల్. బట్ వీళ్ళందరూ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద అగ్రిమెంట్స్, అపార్ట్ ఫ్రమ్ ద దేర్ వెరీ స్ట్రిక్ట్ కార్పొరేట్ ఇవన్నీ కూడా వదిలి ఒక బిలీవ్,
అనే దాని మీద ఈ సినిమాకి మేము పనిచేసి ఈ సినిమాని తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ మ్యాడ్ డాగ్ టీమ్ హూ వర్క్ ఫర్ 24 hours ఫర్ ద లాస్ట్ 4 days. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది థ్యాంక్ యూ మీట్ కాబట్టి చాలామందికి నేను నిజంగా ఈ స్టేజ్ నుంచి ఈ సినిమాకి రాత్రి పగల్లో పనిచేసిన వాళ్ళకి కొంతమందికి ఎస్పెషల్లీ మెయిన్ వాళ్ళకి అయితే మాత్రం నేను డెఫినెట్గా నేను అక్నాలెడ్జ్ చేయాలి. వినీత్ గారు, ఐ కనెక్టెడ్ టు యువర్ క్యారెక్టర్ సో మచ్ బికాజ్ ఒక ఫ్రెండ్షిప్ మధ్యలో ఒక జెన్యూనిటీ, ఒక లాయల్టీ, ఎందుకో అది నా లైఫ్లో చాలా దగ్గరగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఫ్రెండ్షిప్ మీద లాయల్టీ అండ్ జెన్యూనిటీ అనేది. అందుకేనేమో తెలియదు మీ క్యారెక్టర్కి అయితే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ వెన్ యు ఆర్ వాకింగ్ అవే ఫ్రమ్ హిమ్, యూ నో దట్ దే ఆర్ గోయింగ్ టు కిల్ యూ, యువర్ క్యారెక్టర్, కిల్ దట్ క్యారెక్టర్. వెన్ యు ఆర్ వాకింగ్, నో, I don't know, my tears are, I cannot stop my tears, and that is the best moment I have seen in the film. Maybe somewhere I connected with one of my great friend and one of my good friend, and I was so emotional on that, especially on that portion. Thank you so much, sir. And the way you look in the film and the way you look outside is very different. That's why it took for me a few seconds to recognize you here. That's the compliment. అండ్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు సార్, మీకు అంటే ఈ మధ్యలో నేను చాలా సినిమాలు చూశాను. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్ట్ వర్క్ మీ చేతుల్లోంచి డెలివరీ అయింది చావా అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది చరిత్ర తెలుసు, చాలామంది చరిత్ర చదువుతారు, కానీ ఆ చరిత్రని సినిమాగా ప్రజెంట్ చేయడం అనేది ఆల్వేస్ ఇట్స్ ఏ టఫ్ జాబ్. అంటే దాంట్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎంత సెన్సిటివ్ పాయింట్స్, ఇవన్నీ కూడా అవన్నిటిని మీరు తట్టుకుని నిజంగా ఇంత మంచి చరిత్రని, ఐ కెనాట్ సే ఇట్స్ ఏ స్టోరీ, ఇట్స్ ఏ హిస్టరీ, అంత మంచి హిస్టరీని తీసుకొచ్చి ఈరోజు జనాల ముందు మీరు ఉంచారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ ఇండియన్ నుంచి కూడా మీ అందరం కూడా మీకు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత మంచి హిస్టరీని తీసుకొచ్చి మా అందరికీ ప్రజెంట్ చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న ఐ వాజ్ ఇన్ ఏఎంబి నిన్న నైట్ షోకి. షో అయినప్పటికి 2 o'clock ఎంత అవుతుంది నిన్న నైటు. నేను లిఫ్ట్ దగ్గర ఉన్నాను. నాకు లిఫ్ట్లో ఎవరో ఒక యంగ్ కిడ్స్ 19-20 years ఉంటాయి, నలుగురు, ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు ఎవరో లిఫ్ట్లోకి ఎక్కారు. నేను రికగ్నైజ్ చేయలేదు. అంటే వాళ్ళు చాలా, అంటే ఆ చిన్నపిల్లడి క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఏదో కిండల్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అదేంటి, ఎందుకు ఆ పిల్లడు భయపడుతున్నాడు, ఆ వెనకాల వచ్చే వాళ్ళు ఎవరు ఇవన్నీ. మేబీ యూ గైస్ డోంట్ నో ద హిస్టరీ. ఎందుకంటే మీకు సినిమా నచ్చింది నచ్చలేదు తర్వాత విషయం, కానీ ఇట్లాంటి సినిమాని మాత్రం కిండల్ చేయొద్దు అది. ఎందుకంటే దిస్ ఈజ్ ఎమోషన్ ఆఫ్ యూ పీపుల్, అండ్ టుడే ఇన్ ద లిఫ్ట్ యు ఆర్ లాఫింగ్ బికాజ్ ఆఫ్ ఇట్లాంటి వాళ్ళ లైఫ్లు సాక్రిఫైస్ చేయడం వల్లే మనం ఒక ఫ్రీడమ్ వచ్చి మనందరం కూడా ఈరోజు లిఫ్ట్లో కానీ మనం కారులో కానీ లేదంటే మనం ఇంత ఆనందంగా నవ్వుకోగలుగుతున్నామంటే అట్లాంటి వాళ్ళ ప్రాణాలు ఇచ్చేయడం వల్లే. అట్లాంటి సినిమాని ఓకే నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అండ్ డబ్బింగ్ కొన్ని చోట్ల డబ్బింగ్ ఎప్పుడు చేసినా కూడా చిన్న నవ్వు వస్తుంది డబ్బింగ్ పదాల్లో. దయించి ఈ సినిమా బాగుంది బాగలేదు, బాగా డబ్ చేశారు బాగా డబ్ చేయలేదు ఇవన్నీ కాదు. నా ఒక్కరోజు వాల్యూ ఏంటో నాకు తెలుసు. నేను ఒక్కరోజు పని వదులుకుంటే నా వాల్యూ ఏంటో నాకు తెలుసు. అట్లాంటిది నేను 4 రోజులన్నీ వదిలేసి ముంబైలో డే అండ్ నైట్ కూర్చున్నామంటే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఓ మంచి సినిమాని తెలుగులోకి తీసుకురావాలని, అంతే. ద ఫస్ట్ ఫిలిం నేను ఫైనల్ కాపీ కూడా చూడలేదు, ఎందుకంటే అంత టైం లేదు ఈ సినిమాకి. ఒకటే ఏంటంటే మేము ఒక మంచి సినిమా తీసుకురావాలి, తెలుగు ప్రేక్షకులు చూపించాలి, అంతే. అంతకన్నా ఈ సినిమాని ఎక్కువ చూడొద్దు. ఇది ఒక మంచి సినిమా, మన పిల్లలకు చెప్పాల్సిన చరిత్ర ఉన్న సినిమా. మనం ఎస్పెషల్లీ ఈరోజు ఈ జనరేషన్ ఏదైతే ఈ యంగ్ జనరేషన్ ఏముంటుందండి జెన్జీ జనరేషన్ ఉంటుందో, మేబీ మా జనరేషన్కి కొంచెం తెలుస్తుంది. అంటే ఐఎమ్ 45, మా జనరేషన్ కొంచెం తెలుస్తుంది ఫ్రీడమ్ వాల్యూ. మా ముందు జనరేషన్ ఇంకొంచెం బాగా తెలుస్తుంది. ఆ ముందు జనరేషన్కి ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. మనకు తెలియదు నిజంగా ఫ్రీడమ్ అంటే ఏంటి, ఎందుకంటే మనందరం ఫ్రీడమ్ వచ్చిన తర్వాత పుట్టాం. ఈ జెన్జీ జనరేషన్లో వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఫ్రీడమ్ వాల్యూ తెలియాలంటే నిజంగా తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తీసుకెళ్ళి ఇట్లాంటి సినిమా చూపించండి వాళ్ళకి. దిస్ ఈజ్ హౌ మన ఎల్డర్స్ అందరూ కూడా ఇంత సాక్రిఫైస్ చేస్తే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం అనేది. ఐఎమ్ సో సారీ, బట్ నేను నా లిఫ్ట్లో ఎవరున్నారు 4 kids ఎవరో కూడా నాకు తెలియదు. నేను నిజంగా అక్కడ నేను వాళ్ళని
మాట్లాడదాం అనుకున్నాను, బట్ పక్కన చాలామంది ఉన్నారు. మళ్ళీ ఎవరో ఫోన్ రికార్డ్ చేసి అది మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి రేపొద్దున ఆ పిల్లల్ని ఎలా వేసుకుంటారో నాకు తెలుసు. అందుకని చెప్పి నేను ఐ డోంట్ వాంట్ టు రూన్ దేర్ లైఫ్స్ కాబట్టి రాత్రి ఏం మాట్లాడలేదు. కానీ దట్ ఈస్ వెరీ రాంగ్. ఇఫ్ యూ డోంట్, బికాజ్ ఇట్స్ నాట్ ఎ ఫిలిం, ఇట్స్ ఏ ఎమోషన్. ద చావా ఈజ్ ఎమోషన్, చావా ఈజ్ నాట్ ఎ ఫిలిం అది. అండ్ ఎస్పెషల్లీ నేను ఇంకొక ఎవరు గట్టిగా థ్యాంక్స్ చెప్పవలసింది రెహమాన్ గారికి. సార్, వీ నో దట్ మిమ్మల్ని 4 daysలో సాంగ్స్ రికార్డ్ చేయమంటాం, దాన్ని మిక్స్ చేసి ఇవ్వమంటాం అనేది ఎంత తప్పో నాకు తెలుసు 4 daysలోని. బట్ ఇట్లాంటి ఎక్స్ట్రాడినరీ కేసెస్ అండ్ ఎక్స్ట్రాడినరీ సినిమాకి మాకు తప్పలేదు. మేము మీ మీద ఎంత ప్రెజర్ పెట్టామో, మీరు ఎంత బిజీ, మీరు ఎంత వర్క్లో ఉంటారో తెలుసు. అయినా కూడా లవ్ ఆన్ ద ఫిలిం మీరు మాకు ఇది చేసి ఇచ్చారు. ఎందుకంటే ఇట్లాంటి సినిమా, ఈ పాటలు మీ చేతుల నుంచి వస్తేనే ఆ క్వాలిటీ డెలివరీ అవుతుందని మిమ్మల్ని అంత గట్టిగా మేము ప్రెజర్ చేయవలసి వచ్చింది. ఐఎమ్ సో సారీ సార్. మీకు 4 days ఇచ్చాము. ఐ నో దట్ 4 daysలో మీరు ఎంత బెస్ట్ కుదిరితే అంత బెస్ట్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ రెహమాన్ సార్ టీమ్ ఆల్సో. దే ఆల్సో వర్క్ డే అండ్ నైట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఎవ్రీబడి హూ ఆర్ దేర్ బిహైండ్ ద ఫిలిం, ఇఫ్ ఐ ఫర్గట్ సమ్ నేమ్స్ ప్లీజ్ ఫర్గివ్ మీ, బికాజ్ నేను నోట్ చేసుకున్నాను కూడా చాలా వరకు. ఎందుకంటే మర్చిపోకూడదు ఈ సినిమాకి, ఎస్పెషల్లీ ఈ సినిమాకి మర్చిపోకూడదు అనేది. అండ్ మై ఎంటైర్ పబ్లిసిటీ టీమ్ ఆల్సో, వంశీశేఖర్ గారు కానీ, మా కమల్ కానీ, వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా. ఇంత మంచి సినిమా మీరు ప్రమోట్ చేస్తున్నారు. ఇందాక మీరు చూసిన ఈ రెస్పాన్సెస్ ఉన్నాయి కదా, ఎక్కడ కూడా ఎవ్వరం కూడా మేనేజ్ చేసింది కాదు, పే చేసింది కాదు, ఏది కాదు. దిస్ ఈజ్ ద జెన్యూన్ రియాక్షన్స్. ఎస్పెషల్లీ నేనైతే క్లియర్గా చెప్పాను ఎవరు యూట్యూబ్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా, బాబు మీరు ఈ సినిమాకి అయితే మాత్రం మీరు మీ మనుషుల్ని ఇట్లా కాకుండా ప్యూర్ వదిలేసేయండి చాలు. ఈ సినిమా ఏ ఎమోషన్ వస్తే బాగాలేదంటారా పర్లేదు చెప్పండి, లెట్ దెమ్ టెల్ అనేది వదిలేసాం. బట్ ఆ రియాక్షన్స్ చూశారు కదా, అవన్నీ కూడా వాళ్ళంతా కూడా హార్ట్ ఫీల్ అయ్యి వచ్చినాయి. అండ్ నిజంగా చెప్తున్నాను, సినిమాకి మీ పిల్లలతో వెళ్ళండి, ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకెళ్ళండి. లాస్ట్ 20 minutes మీ పిల్లోడు బయటకు వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ దేశానికి స్వతంత్రం మనకి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందనే ఆలోచన మాత్రం అతని బుర్రలో స్టార్ట్ అవుతుంది. అది మాత్రం ఈ జనరేషన్ నేర్పించండి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మైక్. I didn't understand everything, but few things I understood. He said the clip, audience clip, it's all real, right? Yeah, I'm understanding Telugu little bit. And he said Chhawa is not just a film, it's emotion, right? Wow, I'm learning. Thank you so much, Banivas Garu, for appreciation for Kavi Kalash, and you thank everyone. I just want to add one thing. I watched this clip of the audience, and I'm so happy to see this. I have lots of feedback about Chhawa, and I heard so many stories about Telugu audience. So personally, on behalf of whole team of Chhawa, on behalf of Vicky, Rashmika, Ashutosh Rana sir, and Akshay Khanna sir, and everyone, thank you so much Telugu audience for loving Chhawa and supporting this film. Thank you so much. I would like to say the Jaikara. Will you join me? Yeah, sure. Om Namah Parvati Pataye Hara Hara Mahadev. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు డబ్బింగ్ డైరెక్టర్ రాఘవ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, నా పేరు రాఘవ. ఈ సినిమా ఇప్పుడు అంటే ఫస్ట్లో ఏమొచ్చింది ఏంటి తెలియదు కదండి. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు, వాసు గారు కూడా చెప్పారు డబ్బింగ్ ఎలా ఉంది అలా ఉందని కాదు. 4 daysలో నిజంగా మన సామ్రాట్ గారు అండ్ మన హీరో క్యారెక్టర్ చెప్పిన మన భార్గవ్ గారు, వీళ్ళందరూ అజీజ్ గారు అండ్ వంశీ, వీళ్ళందరూ ఎంత వాళ్ళ ప్రాణం పెట్టి చేశారండి. దానికి కారణం ఏంటి అంటే ఈ సినిమాకి ఉన్న ఎమోషన్. ఇది సినిమా కాదు, వాళ్ళు ఫీల్ అయింది. వాళ్ళు ఈ సినిమాని ఒక ఎమోషన్ ఫీల్ అయ్యారండి. ఆ ఎమోషన్తోనే డే అండ్ నైట్ వితిన్ 4 daysలో దే డబ్డ్ ఇట్ అండి. అండ్ మన లిరిక్ రైటర్ శ్రీమణి గారు, ఆయన మరి పడుకున్నాడో లేదో తెలియదు, 1 గంట కూడా ఫోన్ చేసి కరెక్షన్ ఏమనుందా, ఈ లైన్ పంపించాను ఒకసారి చూడండి, 9 నుంచి మెసేజ్ పెడుతున్నాను ఒకసారి చూడండి అని ఇవ్వడండి నేను. సో టీం అందరూ
చాలా వాళ్ళు ఓన్ చేసుకుని చాలా బాగా చేశారండి అది. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మదగజ తురగ పదాదులున్నాయి, ఎన్నున్నా ఏం లాభం రా, స్వరాజ్యానికి సంకెళ్ళు వేస్తే దెబ్బకు దెబ్బ మాదేరా.